వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నిర్దవల్లో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం. నిరవధ్యపుర నిర్దవోలు కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం ఘనంగా నిర్వహించారు. కమ్మ సేవా సంఘం అధ్యక్షులు బూరుగుపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిడి వెంకటేశ్వరరావు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి చెందిన వైద్య నిపుణులు ప్రజలకు క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని వివరించారు. అనంతరం వచ్చిన వారికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సలహా అందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందానికి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులు మరియు సేవాభావంతో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ముల్లపూడి యశోధకృష్ణ, కోశాధికారి సిరిపురపు భద్రం, నల్లూరి ప్రభాకర్, ముల్లపూడి రామారావు, దేవల్ల శ్రీనివాస్, అన్నంరెడ్డి కొండలరాయుడు, కంటమణి గోపాలకృష్ణ, దాపర్తి ప్రభాకర్, వేములపల్లి ప్రసాద్, కరటూరు లీలాకుమార్, సుంకుపల్లి శ్రీధర్, కమ్మ సేవా సంఘం మాజీ అధ్యక్షులు బిక్కన సత్యనారాయణ, గారపటి విజయలక్ష్మి, వేములపల్లి కవిత, సుంకుపల్లి ఉషారాణి, ఈదెల వైదేహి, బూరుగుపల్లి వాణి, దేవల్ల సత్యశైలజ, అన్నంరెడ్డి ప్రసన్నారాణి తదితరులు పాల్గొన్నారు. అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ తరఫున ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో క్యాన్సర్ పట్ల అవగాహన, క్యాన్సర్ వస్తే ఎట్లా ప్రివెంట్ చేయాలి, ముందు జాగ్రత్తలు ఎట్లా తెలుసుకోవాలనే దాని గురించి అవగాహన కల్పిస్తాము. అట్లాగే ఈ మొబైల్ వ్యాన్లో మనకి ఆడవాళ్ళకి ముఖ్యంగా మ్యామోగ్రఫీ, రొమ్ము పరీక్షలు, అలాగే కడుపు స్కానింగ్, కడుపులో ఉన్న గడ్డలు ఉన్న తెలసలు సరిగా రాసుకుని అట్లా స్కానింగ్ ఉంటుంది. అట్లాగే లోపల ప్యాప్స్మేర్ టెస్ట్ అని ఉంటుంది, సర్వైకల్ దగ్గర నుంచి ప్యాప్స్మేర్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ ఈ క్యాంపుని వినియోగించుకోవాలని కోరుతూ రండి, భయపడకుండా రండి. మీకు ఏమైనా అనుమానం ఉంటే మాతో డిస్కస్ చేయండి, ఏమైనా అవసరం ఉంటే పరీక్షలు చేసి ఒకవేళ దురదృష్టశాత్తు ఏమైనా వస్తే వెంటనే హాస్పిటల్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పూర్వాధ్యక్షులు అందరూ, మన కమిటీ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ ముందుకొచ్చినందుకు మన కమిటీ సభ్యుల తరఫున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వరరావుకి, మా సెక్రటరీ కిషోర్ కృష్ణ గారికి, మిగిలిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మన నిడదవోలు పట్టణంలో ప్రజలకి మంచి కార్యక్రమం చేశారు. నిరవధ్యపురం కమ్మ సేవా సంఘం వారు అనే విధంగా మనం నిర్వహించి ఇది ఎప్పుడు గుర్తుండిపోయే ప్రోగ్రాంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కూడా 2 విషయాలు చెప్పాల్సింది. ఈరోజు మన నిడదవోలు, నిరవధ్యపురం అనే నిడదవోలు, అలాగే రాణి రుద్రమ్మదేవి మెట్టిన ఈ ఊరిలో ఈ కాకతీయ సమాజం వారు చేస్తున్నటువంటి ఈ బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి
డాక్టర్స్కి, అలాగే ఈ సేవా సంస్థ కాకతీయ సేవా సంస్థ వారికి, అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే 3-4 హాస్పిటల్లో ఒక హాస్పిటల్గా బసవతారకం హాస్పిటల్లో పేరున్నటువంటి బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అయినటువంటి బాలకృష్ణ గారికి, అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్కి, అలాగే ఈ పట్టణ ప్రజలు అందరూ కూడా, అలాగే ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుని, అలాగే ఇది చివరి స్టేజ్ వరకు కూడా తెలియని పరిస్థితిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఒక సామాన్య జబ్బుగా ఇది కూడా ప్రజల్లో ఉండేది. దీన్ని అరికట్టడానికే ఆనాడు బసవతారకం గారు పేరు మీద మన నందమూరి తారక రామారావు గారు నెలకొల్పినటువంటి బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి సిబ్బంది దీన్ని ఎంతో శ్రద్ధతో, అలాగే ప్రజలకి అర్థమయ్యేట్టుగా దీన్ని వివరిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ అక్కడ మన నిడదవోలులో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను.